హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మెఫ్తల్ అనే పెయిన్ కిల్లర్ గురించి ఐపీసీ ఒక సేఫ్టీ అలర్ట్ జారీ చేసిందని చెప్పుకున్నాం కదా. అలాగే ఐపీసీ ఇయర్ మొత్తానికి కలిపి 14 టాబ్లెట్ కాంబినేషన్స్ ని బ్యాన్ చేసింది. సో అవి ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. నెక్స్ట్, మన ఇండియాకి కరోనా కేసులు ఫస్ట్ ఏ స్టేట్ లో అనేది మీకు తెలుసా? తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. 5 seconds వెయిట్ చేస్తాను. మీరు కామెంట్ చేశారని అనుకుంటున్నాను. అది వచ్చేసి కేరళ. ఇది ఇప్పుడు ఎందుకంటారా, అప్పుడు మనకు కేరళలో స్టార్ట్ అయినాయి కదా ఫస్ట్ మన ఇండియాకి కరోనా కేసులు రావడము. సో అలాగే ఇప్పుడు మళ్ళా కరోనా లాంటి ఇంకొక వైరస్ JN1 అనే ఇది ఒక సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్. ఈ JN1 కేసులు కేరళలో ప్రజెంట్ పెరిగిపోతున్నాయి. ఒక్క మంత్ లోనే ఈ యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 768కి పెరిగిందని కాగ్ అంటే ఇండియన్ సార్స్ కోవ్-2 జీనామిక్స్ కన్సార్టియం అనేది కన్ఫర్మ్ చేసింది. సో ఈ JN1 అనే ఈ వైరస్ మన ఇండియాకు కొత్త, కానీ కాకపోతే ఈ వైరస్ ఆల్రెడీ UK, పోర్చుగల్, US, డెన్మార్క్ వంటి దేశాల్లో ఆగస్టులోనే వచ్చాయి. ఈ JN1 అనే వేరియంట్ యొక్క కామన్ సిమ్టమ్స్ వచ్చేసి జ్వరము, దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కులోంచి కారడం, డయేరియా, తలనొప్పి, నీరసము, ఒక్కోసారి ఊపిరి ఆడకపోవడం, ఇవి ప్రధానంగా కనిపించే లక్షణాలని అక్కడ ఉండే డాక్టర్స్ చెబుతున్నారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, అసలు ఇది చల్లాకాలము. సో నెక్స్ట్, రీసెంట్ గా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో గౌదబిల్లలు అనే వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు పెరిగిపోతున్నాయి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. ముంబైలో అయితే 7 ఏళ్ల పాపకు అలాగే 30 ఏళ్ల అబ్బాయికి వినపడకుండా అయినాయి ఈ గౌదబిల్లల వల్ల. మామూలుగా ఇది అరుదు, ఇట్లా చెవులు వినపడకుండా ఉండడం. గౌదబిల్లల గురించి చాలా మందికి ఐడియా ఉంటది. దీనికి ప్రధాన లక్షణాలు వచ్చేసి బుగ్గలు, దవడలు ఉబకడం, అలాగే లాలాజల గ్రంథులు ఉబకడం, జ్వరం రావడం, ఇవి మెయిన్ గా ఉండే లక్షణాలు. కానీ ఇలాగ వినికిడి లోపం అనేది చాలా అరుదు. అలాగే ఈ గౌదబిల్లలు సోకిన ఒక మనిషి నుండి ఇంకో మనిషికి ఒక 2 days గ్యాప్ లోనే అది స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే ఇది ఒకసారి వస్తే వారం నుంచి 10 రోజుల వరకు అట్లే ఉంటుంది. సో కాబట్టి ఈ గౌదబిల్లలు రాకుండా మామూలుగా MMR అనే వ్యాక్సిన్ వేస్తారు. ఈ MMR అంటే మమ్స్, మీజల్స్, రుబెల్లా అనే వ్యాక్సిన్. మమ్స్ అంటే గౌదబిల్లలు, మీజల్స్ అంటే తట్టు, రుబెల్లా అంటే పొంగు. ఇవి రాకుండా మామూలుగా ఒక MMR వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. సో ఈ MMR వ్యాక్సిన్ వేపించుకోకపోతే వెంటనే దగ్గరలోని హాస్పిటల్లో ఈ MMR వ్యాక్సిన్ వేపించుకోండి. ఇది జనరల్ గా పిల్లలకి మామూలు 3 డోసులు వేస్తారు. 9 months అప్పుడు ఒక డోసు, 15 months అప్పుడు ఇంకో డోసు, ఇంకొకటి 4 to 6 years ఏజ్ వచ్చినప్పుడు ఇంకో డోసు వేస్తారు. ఒకవేళ పెద్దోళ్ళు అయితే 2 డోసులు వేస్తారు. 28 days గ్యాప్ లో ఒక డోసు, ఇంకో డోసు వేస్తారు. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది MR వ్యాక్సిన్ వేపించుకుని ఉంటారు. అంటే మీజల్స్, రుబెల్లాకి వ్యాక్సిన్ వేపించుకుంటారు. కానీ ఈ మమ్స్ అనే ఈ గౌదబిల్లలకి వ్యాక్సిన్ వేపించుకొని ఉంటారు. అలాంటి వాళ్ళకి గౌదబిల్లలు రానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది రాకుండా ఈ MMR వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా ఇది రాకుండా మనం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీకే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళా కలుద్దాం. జై హింద్.